దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనం. ప్రజలు వాని గర్పరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నా హృదయపు లోతుల్లో నుంచి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఇది నాలో మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారని, ఎదగాలని. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. ఈ ఎపిసోడ్ ముగించి మరొక ఎపిసోడ్లోపు ప్రభు రాకడ వచ్చిందనుకోండి, మనం ఏం చేయలేని పరిస్థితి. సిద్ధపాటుగా ఉంటే మనం ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాం, సిద్ధపాటు లేకపోతే మనం విడవపడతాం. ఎవరి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి మాకు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు 2 రోజులు వచ్చినా, 3 రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా, 5 రోజులు వచ్చినా, 6 రోజులు వచ్చినా మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ అనగా జిఎంసి చర్చ్ శాంతి నగర్లో 6వ వీధిలో ఉన్నటువంటి చర్చ్లో ఉపవాస కూడికలు జరుగుతాయి. ఆ ఉపవాస కూడికల్లో మీ ప్రార్థనా విషయాలు మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉపవాస కూడికల యొక్క చివరి రోజు. ఈరోజు ఆదివారం కనుక ఈ ఆరాధన ముగిసిన తర్వాత ఉపవాస విరమణ జరుగుతుంది. మరలా జూలై నెలలో ఉపవాసాలు ఉంటాయి. వీటన్నిటి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మీ ప్రార్థనా విషయాలు తప్పక మాకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి శుక్రవారం మా స్థానిక మందిరంలో ఉపవాస కూడిక జరుగుతుంది. ఆ ఉపవాస కూడికలో కూడా మీ గురించి మేము ప్రార్థిస్తాం. మీ ప్రార్థనా మనవులు ఒకళ్ళు ఫోన్ కాల్ చేసినప్పుడు అందకపోతే మీ ప్రార్థనా మనవులు వాట్సాప్లో నాకు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వాట్సాప్లో షేర్ చేస్తే మీ ప్రార్థనా మనవులు వేరు గ్రూప్స్కి కూడా, నేను అడ్మిన్గా ఉన్నటువంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో కూడా షేర్ చేస్తాను. కాబట్టి నేనొక్కడే కాకుండా ఇంకా ఎక్కువ మంది మీ కొరకు ప్రార్థన చేసే అవకాశం ఉంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినటువంటి విషయాలు, మరణాన్ని జీర్ణించుకోలేక మరణాన్ని మిస్టరీగా మార్చేశాడు మానవుడు. మరణం అనేది వాస్తవం. ఈ యుద్ధమందు ఎవరికి విడుదల దొరకదు. మరణము అనే దాంట్లో రణం ఉంది, యుద్ధం అది. పోరాడాడండి, హాస్పిటల్లో ఉండి మరణంతో పోరాడి ఆయన ఓడిపోయాడు, ఆమె ఓడిపోయింది అని మనం కొన్ని మాటలు మనం వింటుంటాం. 1-2 వారాలు 3 వారాలు కోమాలో ఉండి పలాని స్థితిలో ఉండి చనిపోయారండి అని చెప్పే మాటలు మనం వింటున్నాం. మరణము అనేది మిస్టరీ కాదు, మరణము అనేది అవసరమైంది. వి నీడ్ డెత్. మరణ ద్వారము గుండా ప్రవేశించి మహిమ లోకంలోకి మనం వెళ్ళాలి. మరణం అనివార్యమైనది. మరణం ఒక రణం కావచ్చు. మరణం ద్వారా మనకు ఈ దేహము నుంచి విముక్తి లభిస్తుంది. మరణం ఒక విధంగా ఆలోచిస్తే బాధాకరమే, వేదనాకరం. ఒక వ్యక్తిని కోల్పోవడం అంత సంతోషకరమైన విషయం కాదు. కానీ అదే సమయంలో మరణాన్ని మనము వాక్యపు దృష్టిలో ఆలోచిస్తే అది ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అది రెక్కలు వచ్చి ఎగురుతున్న అనుభవం లాంటిది, ఎగిరి వెళ్ళిపోయేటువంటి అనుభవం లాంటిది. రెక్కలు కత్తిరించినా రెక్కలు రానటువంటి పిల్ల పక్షి రెక్కలు బాగా వచ్చినప్పుడు ఒకరోజు అవకాశం చూసుకొని ఎగిరి వెళ్ళిపోతుంది. ఎగిరి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాదు. అలాగే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే మనిషి మరలా తిరిగి రాడు. మహిమలోకానికి వలస వెళ్ళిపోయాడు, పారిపోయాడు, ఎగిరి వెళ్ళిపోయాడు, మళ్ళా తిరిగి రాడు. మట్టి లోకములో జీవించి మట్టి లోకం మీద మమకారం చచ్చిపోయి మహిమలోకం మీద మక్కువ పెరిగి అతను మరణం ద్వారా బయటికి వెళ్ళిపోయాడు, విముక్తి పొందాడు అని మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. మరణ రహస్యం, అననీయ సపీరాల మరణం ఏంటి, కారణం ఏంటి, దాని గురించి కొద్దిగా వాక్యానుసారంగా ఇన్వెస్టిగేట్ చేసాం, పరిశీలించాం మనం. రెండోది, యూదా ఇస్కరియోతు యొక్క మరణానికి కారణం ఏంటి? యేసుప్రభు చంపించాడా, లేకపోతే యేసుప్రభు ప్రతీకారం తీర్చుకున్నాడా,
యేసుప్రభు వేరే వాళ్ళకి చెప్పి అతన్ని చంపించాడా ఏంటి అనే దాని గురించి ఆలోచించాం. మూడవదిగా త్యూదస్ అనేటువంటి వ్యక్తి యొక్క మరణం, అది ఏంటి, ఎందుకు జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. నాలుగవదిగా హేరోద్ అనేటువంటి వ్యక్తి యొక్క, బైబిల్లో చెప్పబడినటువంటి చివరి హేరోదు, సుమారు 400-500 సంవత్సరాలు రోమీయుల పాలన మనకు జరిగింది. ఆ రోమీయుల పాలనలో బైబిల్లో ప్రస్తావించబడినటువంటి చివరి హేరోద్, అతని యొక్క స్టోరీ అక్కడితో ఎండ్ అయింది. ఈ నలుగురు వ్యక్తుల యొక్క మరణం, ప్రతి మరణము మిస్టరీ కాదు, కానీ మనోళ్ళు ఆ మరణ వాస్తవికతను ఎదుర్కోలేని వాళ్ళు దాన్ని ఒక మిస్టరీగా మారుస్తున్నాడు. ఆయన ఇప్పుడే చనిపోవాల్సినోడు కాదండి, ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు అని అంటే అనొచ్చు మనం, వాళ్ళతో ఉన్నట్టు అనుబంధం దృష్ట్యా, వాళ్ళ మీద ఉన్నట్టు ప్రేమ దృష్ట్యా. కానీ జీవ మరణములు యెహోవా వశం. 4 వశం ఉంది, యెహోవా వశం. అదేంటి 4 అంటే యెహోవానా అంటే మాట వశం, అనగా దేవుని వశం. నా 4 వశంలో జీవం లేదు, నా 4 వశంలో మరణం లేదు. దేవుని యొక్క 4 వశంలో జీవ మరణాలు ఉన్నాయనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మరణ ద్వారములకు పోకుండా ఉద్ధరించేవాడు ఆయనే. ఆత్మీయ మరణములో నుంచి మనల్ని ఉద్ధరించి ఆత్మీయ ఉజ్జీవములోకి నిలిపేవాడు ఆయనే. ఉద్ధరించడం అంటే అది ఉన్నతమైన స్థితిలో తీసుకొని రావడం, తప్పించడం అని అర్థం. బయటికి తీసుకొని రావడం, పైకి తీసుకొచ్చి పెట్టడం. పాపపు బురదలో నుంచి, పాపపు ఊబిలో నుంచి లేవనెత్తి బండ మీద నిలబెట్టేటువంటి అనుభవం అది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, అననీయ సపీరాల యొక్క మరణానికి కారణం ఎందుకు దేవుడు వాళ్ళ మీద కనికరం చూపించలేకపోయాడు, వాళ్ళకి ఎందుకు సెకండ్ ఛాన్స్ ఇవ్వలేకపోయాడు? బహుశా వాళ్ళ మధ్యలో ఒక మానసిక సంఘర్షణ వాళ్ళకు జరుగుతుంది, వాళ్ళ లోపల జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో కూడా జరుగుతుండొచ్చు. మనస్సాక్షి గద్దింపు కూడా జరుగుతూ ఉండొచ్చు. అవన్నీ అక్కడ ప్రస్తావించబడలేదు. దేవుడు ఛాన్స్ ఇవ్వకుండా చంపేవాడు కాదు, ఛాన్స్ ఇచ్చాడు. బర్నబా ద్వారా, బర్నబా చేసిన కార్యాన్ని బట్టి ప్రేరేపించబడిన వాడై, దానివల్ల మోటివేట్ అయ్యి మనం కూడా వై డోంట్ వి గివ్ అని తీర్మానం తీసుకున్నారు, ఇచ్చారు. కానీ వై షుడ్ వి గివ్ ఫుల్లీ, ఎందుకు పూర్తిగా ఇవ్వాలి, అంతా ఎందుకు పెట్టాలి పాదాల దగ్గర అని ఆలోచించారు. ఏం మరి మనకు తెలియదు. అధిక భయము వాళ్ళని, దాని గురించి మనం గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. సడన్గా జరిగినటువంటి ఆ మరణానికి కారణం టాకోత్సుబో సిండ్రోమ్ అనే దాని గురించి మనం కొన్ని వివరాలు మాట్లాడుకున్నాం. అనగా మనిషి మరణిస్తాడు, ఏదో ఒక రోజు మరణించాలి. కాస్త ముందు కావచ్చు, వెనకాల కావచ్చు. మనకన్నా బలవంతులు ముందుగా చనిపోయి ఉండొచ్చు, మనకన్నా కుర్రవాళ్ళు మనకన్నా ముందుగా చనిపోయి ఉండొచ్చు. దేవుడు నిర్ణయించినంత కాలం మనిషి భూమి మీద ఉంటాడు. స్తోత్రం. మరణ రహస్యం, అననీయ సపీరాల యొక్క దంపతుల యొక్క మరణ రహస్యం, ఆ మిస్టరీ ఏంటంటే, ఆ వీడిన మిస్టరీ ఏంటి అంటే అధిక భయం వల్ల. రెండవది యూదా ఇస్కరియోతు, 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు, ఆయన మరణం ఘోరంగా ఉంది. తలకిందులుగా పడ్డాడు, పొట్ట పగిలింది, పేగులన్నీ బయటకు వచ్చాయి. మళ్ళీ పేగులను లోపల నెట్టేసి, లేదా కుట్టో లేకపోతే దాన్ని ఏదో ప్యాక్ చేసేసి దాన్ని బరీ చేసేసి ఉంటారు, లేకపోతే భూస్థాపన చేసి ఉంటారు, అది వేరే విషయం. కానీ ఘోరమైన మరణాన్ని అనుభవించాడు. చూడండి, తన మరణానికి కారణం వేరే ఎవరు కాదు. నా మరణానికి కారణం ప్రధాన యాజకులండి, నా మరణానికి కారణం యేసుప్రభు అండి, నా మరణానికి కారణం అని యూదా ఇస్కరియోతు చెప్పుకునే అవకాశం లేదు. తన మరణానికి కారణము తనే. తాను దురాశకు గురై, ధనాశకు గురై, ద్రవ్యాగ్రహానికి గురైపోయి, చూడండి, దానివల్ల మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. తమ్మును తాము, కొందరు ఓడ బద్దలైపోయినట్లుగా తమ్మును తాము పొడుచుకొనిరి అనే మాటలు కూడా మనం తిమోతి పత్రికలో చూస్తున్నాం. దానిలోకి వెళ్ళలేదు. యూదా మరణం యొక్క మిస్టరీ, ఇట్స్ నాట్ ఎ మిస్టరీ, బట్ ద మిస్టరీ రివీల్డ్. ఇట్స్ బికాస్ ఆఫ్ ద గిల్టీ కాన్షియస్నెస్.
అపరాధ భావాన్ని బట్టి. మూడోది తూదా అనేటువంటి చరిత్రలో ఉన్నటువంటి, అది ఎప్పుడు జరిగిందో, బీసీలో జరిగిందో, ఏడీలో జరిగిందో, లేకపోతే యేసుక్రీస్తు కాలంలో జరిగిందో మరి మనకు తెలియదు. దాని గురించి పెద్ద మనిషి అయినటువంటి, అనగా విజ్ఞానవేత్త అయినటువంటి, తలబండినటువంటి గమలియేలు ఇచ్చిన వివరణ, వాటి గురించి కూడా మనం ఆలోచించాం. అతడు చంపబడను. అతడు ఎలా చంపబడ్డాడో మనకు తెలియదు, లిటరల్గా ఎలా చనిపోయాడో మనకు తెలియదు, కానీ అతను చంపబడ్డాడు. చంపబడ్డానికి కారణం ఏంటి? అతను తాను ఏంటో అనుకొని తనను గురించి తాను గొప్ప అపోస్తులు కాకయే కొందరు అపోస్తులని, యూదులు కాకయే కొంతమంది యూదులని, సేవకులు కాకయే సేవకులని ఈ రోజుల్లో చెప్పుకుంటున్నట్లుగా ఉద్యోగం చేసుకుంటారు. కానీ వాళ్ళు ఉద్యోగస్తులని చెప్పుకుంటారు, అదే సమయంలో పాస్టర్లు అని చెప్పుకుంటారు. మీరు ఉద్యోగం చేసుకుంటారు, మీరు పాస్టర్లు ఎలా అవుతారండి? మీరు ఉద్యోగం చేసుకున్నారు, ఉద్యోగస్తులే. మీరు డబల్ యాక్షన్లు పనికిరావే. ఒకడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడే. ఎలక్షన్ టైం వచ్చింది, ఎన్నికల్లో పోటీ చేయాలి. నేను చేసేటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగమైన వెంటనే రిజైన్ చేయాలి. కానీ దేవుని సేవ చేయడానికి మాత్రం రిజైన్ చేయలేళ్ళు. ఉన్నటువంటి ఆదాయం పోతుందని భయపడిపోయి అవిశ్వాసంతో, దేవుడు పోషిస్తాడా లేదో అనేటువంటి అవిశ్వాసంతో సడన్గా ఇంత ఇన్కమ్ ఆగిపోతే ఎలా. కానీ అదే సమయంలో ఇన్కమ్ను కూడా పోగొట్టుకొని నష్టపరుచుకొని ప్రభు సేవలోకి దిగి ఎంతగానో ప్రభు చేత పోషించబడిన సేవకులు ఉన్నారు. ఫుల్ టైం పాస్టర్లు, పార్ట్ టైం పాస్టర్ని విభజన చేసుకున్నాం. కానీ ఫుల్ టైం డాక్టర్ పార్ట్ టైం డాక్టర్ అనో, ఫుల్ టైం పోలీస్ పార్ట్ టైం పోలీస్ అనో, ఫుల్ టైం టీచర్ పార్ట్ టైం టీచర్ అనో ఇటువంటివి లేవు. వాడు చేసుకుంటే ఒకే ఉద్యోగం చేసుకుంటారు. వేరు స్కూల్లో చేయొచ్చు, ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం మనోళ్ళు కంప్లీట్గా ఎంటైర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ, ప్రభు సేవ చేస్తూ, లోకపు సేవ చేస్తూ, వాళ్ళే పాస్టర్లుగా చలామణి అవుతూ. చూడండి, పాత నిబంధన యాజకుడి గురించి మనం ఆలోచిస్తే మరణకరమైనటువంటి ఆ పరిచర్యలో ఆ పాత నిబంధన యాజకుడికి ఇంకా వేరే పని లేదు, లేవీడికి వేరే పని లేదు, ఇదే పనిలో ఉండాలి. కానీ నేటి ఆధునిక లేవీయులు అన్ని బిజినెస్ల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. ఇదంతో విచారకరమైన విషయం. నిన్ను దేనికి దేవుడు పిలిచాడు ఆ పనే చేయి. అన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. 29 సంవత్సరాలుగా నేను దేవుని సేవిస్తున్నాను. ఆర్థికంగా నలిగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఫైనాన్షియల్గా ఎంతో స్ట్రగుల్ చేసిన సందర్భాలు, పిల్లలకి ఫీజు కట్టుకోలేని సందర్భాలు. అయినప్పటికీ కూడా ప్రభు వైపు చూసిన ప్రభు సాయం చేశాడు. ఎంతైనా నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన పోషించడానికి సమర్థుడు. మీరు ఇంకా పిలవబడలేదు కాబట్టి ఉద్యోగము అది ఇదని రెండు చేసుకుంటూ 2 పడవల మీద కాలు పెట్టి మీరున్నారు. దేవుని సేవకుడు ఫుల్ టైం సేవకుడిగా మారాలి, దాంట్లో నిమగ్నుడై ఉండాలి. ఒక మాట మీకు చదువుతాను, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అక్కడ రాయబడింది 6వ వచనం. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. అధికారుల గురించి రాయబడింది. అలాగైతే దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉండాలి. ఈ సేవ యందే నిమగ్నమై ఉండాలి. కానీ ఈ సేవ ఎందు కాదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రభుత్వ ఉద్యోగం చేసి ఇక ఖాళీ టైంలో మాత్రం కొద్దిగా టైంపాస్ కోసం సేవ చేస్తున్నారు. కొంతమంది విచిత్రంగా రిటైర్డ్ అయిన తర్వాత సేవకు వచ్చేవాళ్ళు ఉన్నారు. అది మరీ విచిత్రమైన స్టోరీ. చూడండి, ఒక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారు స్తోత్రం, మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన పనులు శ్రద్ధగా తెలుసు, వారి విశ్వాసమును అనుసరించండి. స్తోత్రం. ఎల్లప్పుడూ దేవుని పనిలో నిమగ్నమై ఉందాం. పార్ట్ టైం కాదు, ఫుల్ టైం మినిస్ట్రీ చేద్దాం. దీనికోసమే మనం పిలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ వాటి గురించి మనం తర్వాత హేరోదు మరణం, హేరోదు దేవుణ్ణి ఆరాధించకపోవడం వల్ల, దేవుని మయంపరచకపోవడం వల్ల, ఇది తన గొప్పతనము. ఈ మాటలు, ఈ వాక్చాతుర్యం తన గొప్పతనం వల్ల ఇలా మాట్లాడగలిగాను, ఇంత సమాచారం అందించగలిగాను, ఇలా వాగ్దాటి ఉందంటే దీనికి అంతటి కారణం నేనే, నా టాలెంట్స్ లేకపోతే మా తల్లిదండ్రుల వల్ల ఇలా అనుకున్నాడు కాబట్టి అతను మొత్తపడ్డాడు అనే మాటలు మనం చూసుకున్నాం. సరే, దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనం.
మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. తర్వాత క్యాథలిక్ బైబిల్లోంచి కూడా మనం చదువుకుందాం. 5వ అధ్యాయము. Continually more and more people believed in the Lord and were added to their number great crowds of both men and women. Continually more and more people believed in the Lord. The Aramaic is the Lord Yahweh. వారు యెహోవా దేవుని యందు విశ్వాసులయ్యేరి. క్యాథలిక్ బైబిల్లో చదువుకుందాం. 5వ అధ్యాయం 14వ వచనం. పురుషులను స్త్రీలను మరి ఎక్కువగా విశ్వాసులయ్యని కాదు, మరి ఎక్కువగా విశ్వాసులై. న్యూమరికల్గా జరిగింది. అదే సమయంలో విశ్వాస వృద్ధి జరిగింది. వారు ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున ఇంతకుముందు విశ్వాసులే కానీ ప్రభు పక్షాన చేరిన వాళ్ళు కాదు. కొంతమంది విశ్వాసులు అని పేరు కానీ ప్రభు పక్షాన ఉంటారు, లోక పక్షాన ఉంటారు, ఆచారాల పక్షాన ఉంటారు, వాస్తు పక్షాన ఉంటారు, లౌకికమైన వాటి పక్షాన ఉంటారు, రాజకీయాల పక్షంలో ఉంటారు. ఇక్కడ రాయబడింది విశ్వసించిన వారు, ఆ స్త్రీలు పురుషులు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతుండడం చూసి విశ్వసించిన వారు. చూసి పేతురు యోహాను అపోస్తులను విశ్వసించిన వారు కాదు, వారు ప్రభువుని విశ్వసించారు. లార్డ్ యావెని యెహోవా దేవుణ్ణి వాళ్ళు విశ్వసించారు. కడమ వారిలో వారితో కలుసుకొనుటకు తెగింపలేదు అని రాయబడింది. అదే సమయంలో తెగించిన వాళ్ళు ప్రభు పక్షాన చేర్చబడిన వారి గురించి ఇక్కడ రాయబడింది. అనగా మనం ఆలోచించే మాట విశ్వాసపు వృద్ధిని గురించి, ద గ్రోత్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసములో అభివృద్ధి చెందాలి. ప్రతి మానవునికి ఏదో విశ్వాసం ఉంటుంది, ఏదో సమ్ బిలీఫ్ ఉంటుంది. ఏదో విశ్వాసం అని కాదు, ప్రభువునందలి విశ్వాసం. ప్రభు పక్షాన నిలబడి ప్రభు పక్షాన చేరేటువంటి విశ్వాసం కావాలి. అక్కడ 5వ అధ్యాయము 14వ వచనం నేను మరలా చదువుతున్నాను. బిలీవ్డ్ ఇన్ ద లార్డ్ అండ్ వేర్ యాడెడ్ టు దేర్ నంబర్. స్తోత్రం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో కూడా మనం కొద్దిగా చూసినట్లయితే 5వ అధ్యాయము 4వ వచనం మన మూల వాక్యంలో గమనిస్తే యాడెడ్, దే వర్ యాడెడ్ టు ద. ఎక్కడికి చేర్చబడ్డారు? సంఘములకు చేర్చబడ్డారు, ప్రభువులోకి చేర్చబడ్డారు, ప్రభు పక్షమును చేర్చబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక రాయబడిన మాట వాడు ప్రభు పక్షాన చేర్చబడిరి. యెహోవా పక్షమునున్న వాళ్ళ, యెహోవా పక్షమునున్నవాడు కాదా? యెహోషువ అడిగాడు, హలో ఎవరండి మీరు అని ఒక దూతను అడిగితే నేను యెహోవా పక్షాన ఉన్నవాడిని అని చెప్పాడు. అలా చెప్పకపోయినట్టే యెహోషువ కత్తి దూసి అతని మీద యుద్ధానికి దిగిండేవాడు, అది వేరే విషయం. ఇక్కడ రాయబడిన మాటలు విశ్వాసం ఉంచిన వాళ్ళు ప్రభు పక్షాన చేర్చబడ్డారు. అంటే అంతముందాక దేవాలయ పక్షాన ఆచారాల పక్షాన ఉన్నవాళ్ళు ఇప్పుడు దానికి గుడ్ బై చెప్పేశారు, దానికి స్వస్తి పలికారు, దాన్ని ఉపేక్షించి ఈయనను అపేక్షించారు. లోకాన్ని ఉపేక్షించి యేసును అపేక్షించే వాళ్ళుగా ఉండాలి. శిష్యత్వంలో ఉపేక్ష ఉంటుంది, అపేక్ష ఉంటుంది. అపేక్ష ఉపేక్ష కలిస్తేనే శిష్యత్వం. విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాలి, వదిలిపెట్టకుండా ఉండాల్సిన వాటిని వదిలిపెట్టకుండా ఉండాలి. కమిషను ఉంటుంది, ఒమిషను ఉంటుంది. కమిషన్ అంటే చేయాల్సినవి, ఒమిషన్ అంటే చేయకుండా ఉండాల్సినవి. ఒక శిష్యత్వంలో కమిషను ఒమిషన్ ఉంటుంది. ఒక ఆఫీస్లో చేయాల్సినవి ఉంటాయి, చేయకూడనివి ఉంటాయి. అలాగే ఆత్మీయ జీవితంలో చేయాల్సింది, నాకు అన్ని విషయంలో స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు అని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఎవరైనా అడిగితే మా ఇష్టం అండి అని నేను మాట్లాడవచ్చు, కానీ అన్ని క్షేమాభివృద్ధిని కలుగు చేయవు కదా, దాని దృష్ట్యా నేను ఆలోచిస్తున్నాను. క్షేమాభివృద్ధిని కలుగు చేసే వాటినే చేద్దాం. స్పిరిచువల్ ఎడిఫికేషన్ కలుగు చేసే వాటినే చేద్దాం. ఆత్మ సంబంధమైన వాటినే చేద్దాం. భౌతికమైన వాటిని మనం పక్కన పెడదాం. దేని మీద మన విశ్వాసం? వారు మరి ఎక్కువగా సభ్యులై అని కాదు, వారు ఎక్కువగా విశ్వాసులై, దే బికమ్ బిలీవర్స్. వారు ప్రభువును ఆశ్రయించిన వాళ్ళుగా మారారు. ప్రభు మీద వాళ్ళకి నమ్మకం కుదిరింది.
దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో మనుషుల మీద నమ్మకం ఎక్కువ. ఇక్కడ కొన్ని విషయాలు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొట్టమొదటి మాట 2వ వచనంలో రాయబడింది. దాని కొంత దాచుకొని ధనము మీద ఆశ, ధనము మీద నమ్మకం. ఇచ్చినటువంటి ధనం పాదాల దగ్గర మీద పెట్టిన ధనం మీద లేదు ఇంకా ఆశ. అది తిరిగి రాదు. వాలంటరీగా ఇచ్చాను కాబట్టి, బర్నబా ఇచ్చాడు కాబట్టి నేను ఇచ్చాను కనుక అది తిరిగి వచ్చే అవకాశం లేదు. ఇట్స్ లాస్ట్. కానీ నా దగ్గర ఏదైనా మిగిల్చుకుంటే అది నా దగ్గర ఉంటుంది కదా. నా దగ్గర మిగుల్చుకుంది దాని మీద నేను ఆధారపడగలను కదా. కొంతమంది క్రైస్తవులు నగలు అవి ధరిస్తారు. వాళ్ళు అడిగారు ఎందుకు ఇలాగా అని అన్నప్పుడు వాళ్ళు అన్నారు, ఏదైనా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు రేపు వాళ్ళు వీళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా మాకు ముక్కులకో చెవులకో చేతులకో తీసుకుని కుదవ పెట్టేసుకుంటే సరిపోతుంది కదా చెప్పారు. అంటే ఆ సమయంలో దేవుడు ఇస్తాడు అనే నమ్మకం లేదు, కానీ వాళ్ళ చేతుల మీద, వాళ్ళ ముక్కుల మీద, చెవుల మీద ఉన్న వాటి మీద, నగల మీద నమ్మకం ఉంది, కానీ నజరేయుడి మీద నమ్మకం లేకపోవడం విచారకరమైన విషయం. స్తోత్రం. విశ్వాసం అభివృద్ధి చెందాలి. విశ్వాసం ఆత్మను మనం కలిగి ఉండాలి. ప్రభు మీద విశ్వాసం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఒక చైతన్యవంతమైనటువంటి ఒక యాక్టివ్ చర్చ్లో మెంబర్స్గా ఉన్నటువంటి అననీయ సపీరాల పరిస్థితి, వాళ్ళ ధనం మీద వ్యామోహం ఉంది, ధనం మీద మనసు ఉంది, ధనాభివృద్ధి మీద మనసు ఉంది. కొంత దాచుకున్నామంటే ఇంకా దాచుకొని దాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది అనే ఆలోచన ఉండొచ్చు. అకస్మాత్తుగా ఈ అపోస్టలిక్ మూమెంట్ ఆగిపోతే ఏంటి పరిస్థితి అనే ఆలోచన ఉండొచ్చు. మన దాంట్లోకి వెళ్ళలేదు. ఒకటి, వాళ్ళకి ధనం మీద నమ్మకం ఉంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనం. అందుచేత పేతురు వస్తుండగా జనులు రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. అతని నీడ పడాలి, పేతురు నీడ పడాలి. పేతురును హైలైట్ చేశారు. ప్రజలు వారిని గణపరుస్తున్నారు. మరి పేతురుని ఇంకా ప్రత్యేకంగా గణపరుస్తున్నారు. పేతురు యొక్క నీడకు కూడా ప్రాధాన్యత ఇచ్చేశారు. నీడల మీద నమ్మకాన్ని కలిగి ఉన్నారు, నిజాల మీద నమ్మకం కలిగి ఉండలేదు. చూడండి, దీని గురించి మనం వచ్చే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం. నీడల మీద చాలామందికి నమ్మకాలు ఉంటాయి. ఆచారాలు నీడలు లాంటివే. ధర్మశాస్త్రంలో ప్రస్తావించబడిన పండగలు నీడలు లాంటివే, ఛాయ లాంటివే. వీటి యొక్క నిజస్వరూపం క్రీస్తులో ఉంది. కానీ ప్రజలు ఈ నీడల్నే నమ్ముకున్నారు. పస్కా పండుగను, లేకపోతే పర్ణశాల పండుగను, ఆ పండుగను, ఏ పండుగను, పెంతెకోస్తు పండుగను కాదా? ఎంత విచారకరం. స్తోత్రం. ఒకటి మనం ఆలోచించిన విషయము, ధనము మీద, నశించిపోయేటువంటి ధనం మీద నమ్మకం. రెండవది ఒక నరుని యొక్క నీడ మీద నమ్మకం. మూడవది 5వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే, ఏమైంది మీకు? ఎటు తోచలేదు ఎందుకు? కన్ఫ్యూజన్లోకి వచ్చారు ఎందుకు? అయోమయానికి వచ్చారు ఎందుకు? 23వ వచనంలో రాయబడింది, చెరసాల బహుభద్రముగా ఇంత భద్రత, సెక్యూరిటీ ఇచ్చారు. వాళ్ళ రోమన్ గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. వీళ్ళు ఎలా తప్పిపోతారు? తప్పే అవకాశమే లేదు. మనిషి ఇచ్చే సెక్యూరిటీ కన్నా పరలోకం ఇచ్చేటువంటి ఆ సేఫ్టీ ఎంతో అద్భుతం. ఇక ఖైదీలు ఏమాత్రం బయటికి రాకూడదు, ఖైదీల్ని పోనివ్వకూడదు, ఖైదీలు బందీలుగానే ఉండాలి అని భావించిన వాళ్ళకి ఖైదీలకు విడుదల కలిగించింది పరలోక రాజ్యం. ఆ ఆత్మ సంబంధమైన ఖైదీలకి, క్రీస్తు ఖైదీలకి క్రీస్తు ఆత్మ విడుదల కలుగు చేసింది. స్తోత్రం. వాళ్ళకి సెక్యూరిటీ మీద, అనగా వాళ్ళ కావలి వాళ్ళ మీద, వాళ్ళ వాచ్మెన్ మీద, వాళ్ళ పోలీస్ మీద, వాళ్ళ రక్షణ వ్యవస్థ మీద, వాళ్ళ డిఫెన్సివ్ సిస్టమ్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ సిస్టమ్ మీద నమ్మకం ఇప్పుడు నిరాశ కలిగించింది. వాళ్ళకి ఏం తోచలేదు. అరే ఎప్పుడు జరగలేదు, ఇలా జరగడం ఏంటి? ఎక్కడైనా దొంగలు తలుపులు పగలు కొట్టుకొని పోలీసులు కొట్టి వెళ్ళిపోయారు, ఓకే.
కానీ ఇది ఏమి జరగకుండానే ఎలా వాళ్ళు ఎక్కడో ఉండడం ఏంటి, దేవాలయంలో ఉండడం ఏంటి? వాట్ ఈస్ దిస్? ఏదో జరిగింది ఇక్కడ, ఒక సూపర్ న్యాచురల్ థింగ్ జరిగింది అక్కడ. భద్రత మీద నమ్మకం. రాజకీయ నాయకులు అడుగుతుంటారు, మాకు ప్రాణభయం ఉంది, వాళ్ళు చంపుతామని బెదిరిస్తున్నారు, రికార్డ్ చేసిన కాల్స్ ఉన్నాయి, కాబట్టి మాకు సెక్యూరిటీ పెంచండి, మాకు ఇంకా 2 గన్మెన్లు మాకు ఇవ్వండి అని వాళ్ళు చెప్తుంటారు, కోరుతుంటారు, భద్రతను కోరుతుంటారు. రాజకీయ నాయకులకు భద్రత ఇవ్వబడినప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు, చనిపోయారు. సరే, దాంట్లో కనలేదు. భద్రత మీద ఉన్నట్టు నమ్మకం. 4వ విషయము 5వ అధ్యాయము 38వ వచనంలో మనం గమనిస్తే గమలీయేలు గారు చెప్తున్నట్టు మాటలు మనం గమనించాలి. ఎస్, ఈ మనుషుల, ఈ అపోస్తుల జోలికి వెళ్ళక వీరిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన ఇలా చేస్తామని, ఇలా తిరగబడ్డం, ఇలాగా స్వార్థ ప్రకటించడం, ఈ ఆలోచన అయినను స్తోత్రం, దేవుని వల్ల కలిగింది ఆయన, మీరును వారిని వ్యర్థపరచలేరు, మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుదురు సుమి అని చెప్పాడు. ఎవరు చెప్పింది? 34వ వచనం. సమస్త ప్రజల వలన ఘనత పొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు అను పరిచయుడు సభలో లేచి, మహాసభలో లేచి, సన్హెద్రిన్ సభలో లేచి, స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. హిస్టరీ మీద అతనికి నమ్మకం ఉంది, గత సంఘటనల మీద అనుభవం కాబట్టి, అనుభవజ్ఞుడు కాబట్టి ఓల్డ్ స్టోరీస్ మీద అతనికి నమ్మకం ఉంది. నీ విశ్వాసం ఎవరి మీద? ప్రజల విశ్వాసం ప్రభు మీద, అననీయ సపీరాల యొక్క విశ్వాసం ధనం మీద, కొంతమంది ప్రజల యొక్క నమ్మకం నరుని యొక్క నీడ మీద, పేతురు యొక్క నీడ మీద, కొంతమంది యూదుల యొక్క నమ్మకం వాళ్ళ యొక్క డిఫెన్సివ్ సిస్టమ్, వాళ్ళ యొక్క పోలీస్ సిస్టమ్, లేకపోతే వాళ్ళ యొక్క సెక్యూరిటీ సిస్టమ్ మీద నమ్మకం. గమలీయేలుకు గత అనుభవాల మీద నమ్మకం. అలాగైతే నీ నమ్మకం ప్రభు మీద ఉందా, లేకపోతే భౌతికమైన వాటి మీద ఉందా అని ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. ప్రభు మీద మన నమ్మకం కలిగి ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.